ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 11న అసెంబ్లీ సెక్రటరీ ఈ 2 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 2 స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోంది. ఈ క్రమంలో ఇతర అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ 2 స్థానాల ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది. అయితే వేరువేరుగా ఎన్నిక నిర్వహించాలన్న నిర్ణయంపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2 స్థానాలకు వేర్వేరుగా ఎన్నిక నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా వేరువేరుగా ఏర్పాటు చేసే బాక్సుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నందువల్ల 2 కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్నాయి. ఇక 2 సీట్లు దాదాపు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబోతోంది. 1 ఎస్సీ, మరొకటి బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలని భావిస్తోంది. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ పేరు ప్రకటించే అవకాశం ఉండగా, మరో సీటును బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ లేదా ఈరవర్తి అనిల్ కుమార్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. 2 పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ఖరారు చేయబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 18 వరకు నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 18 వరకు కూడా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే ఈ 2 స్థానాలను చూసినట్లయితే అసెంబ్లీలో బలాబలాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే 2 స్థానాలు కూడా కైవసం చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం మెజార్టీగా 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఒక మిత్రపక్షంతో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో చూసినట్లయితే 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఎమ్మెల్యేలంతా కూడా 2 బాక్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 2 చోట్ల కూడా ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరనే దానిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానంతో ఇప్పటికే పిసిసి చీఫ్ గా అదే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికే దఫాలుగా చర్చలు చేశారు. ముఖ్యమైన నేతలు పట్టి విక్రమార్క గానీ, మధ్యాష్కి గానీ అట్లా ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఆశావాహులు కూడా కొంతమంది అద్దంకి దయాకర్ గానీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్ అనేది అట్లా అంతా ఆశావాహులంతా కూడా ఢిల్లీకి వెళ్లి తమ ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా ముఖ్యంగా సామాజిక సమీకరణాలు బేరేజ్ వేసుకొని కూడా ఇవ్వాలని ఒక ఆలోచనకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరికైతే టికెట్లు దక్కలేదో, ఎవరికైతే అష్యూరెన్స్ ఇచ్చారో, ముఖ్యంగా కొంతమంది టికెట్లను త్యాగం చేసిన నేతలు ఉన్నారో వారికే ఈసారి అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే మొట్టమొదట వరుసగా చూసినట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్ కు దాదాపు ఒక ఎమ్మెల్సీ సీటు ఖరారైందని ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. మరో సీటుకు సంబంధించి కూడా బీసీ కోణంలో చూసినట్లయితే బీసీలకు ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి భావించారు. ఎందుకంటే అసెంబ్లీలో సీట్లకు సంబంధించి దాదాపు పార్లమెంటుకు ప్రతి పార్లమెంట్ లో 2 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇస్తామని చెప్పారు. కాబట్టి కానీ కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్ లో ఆ స్థానాలు 34 స్థానాలు ఇవ్వలేకపోయారు. కాబట్టి కేవలం 23 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే బీసీ కోటాలో చూసినట్లయితే కనుక మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన నిజామాబాద్ అర్బన్ టికెట్ ను కూడా ఆశించారు. కానీ అతను ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు కూడా ఆయనకు పిసిసి చీఫ్ కనుక మహేష్ కుమార్ గౌడ్ కనుక ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మరో బీసీ ఈక్వేషన్ లో చూసినట్లయితే అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరవర్తి అనిల్ కుమార్ కు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆయన బాల్కొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈసారి బాల్కొండ టికెట్ కూడా ఆయన ఆశించకుండా వేరేవారికి టికెట్ త్యాగం చేశారు. కాబట్టి ఈసారి ఆ కోటాలో అతనికి కూడా ఇవ్వాలి బీసీ కోటాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈరవర్తి అనిల్ కుమార్ కూడా రేస్ లో ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద బీసీలో చూసినట్లయితే మహేష్ కుమార్ గౌడ్ లేదా ఈరవర్తి అనిల్ కుమార్, ఒకవేళ ఓసీ కేటగిరీకి చూసినట్లయితే చిన్నారెడ్డి ఆయన 140 టికెట్ అనౌన్స్ చేసి కూడా రివర్స్ తీసుకున్నారు. కాబట్టి చిన్నారెడ్డి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ముఖ్యమైన నేతలలో ఈ రోజు ఇద్దరు 2 పేర్లనైతే పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.